హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెస్క్ ఎక్స్పాన్షన్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. విర్చువల్ అసిస్టెంట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. బెంగళూరు ఈస్ట్లో ఉంటుంది, అలాగే కర్ణాటక ఇండియాలో ఉంటుంది అనమాట. సో 2 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఓవరాల్గా 100 పీపుల్స్ అయితే ఇప్పటి వరకు క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. అలాగే 30K నుంచి 45K వరకు మనకి పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. మీరు చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు పర్మనెంట్గా. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి గైస్, మనకైతే అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. స్కిల్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే టైం మేనేజ్మెంట్, అలాగే ఆర్గనైజేషనల్ స్కిల్స్, అలాగే అటెన్షన్ టు డీటెయిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, అలాగే మల్టీ టాస్కింగ్ స్కిల్స్, కస్టమర్ సర్వీస్ స్కిల్స్, విర్చువల్ అసిస్టెంట్ స్కిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఈ స్కిల్స్ ఎవరైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. సో కంపెనీ ఓవర్వ్యూ వచ్చేసరికి ఎక్స్పాన్షన్ డెస్క్ ఈజ్ ఏ డెడికేటెడ్ టు హెల్పింగ్ బిజినెస్ ఎక్స్పాండ్ దేర్ రీచ్ అండ్ అచీవ్ సక్సెస్. సో ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అటువంటి వారికి ఈ యొక్క కంపెనీ అనేది హెల్ప్ చేసే విధంగా పనిచేస్తుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కంపెనీ గురించి. కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ విత్ ఏ ఫోకస్ ఆన్ క్వాలిటీ సర్వీసెస్ ఎట్ అఫోర్డబుల్ ప్రైసింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఏదైతే కంపెనీకి సంబంధించిన క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీ సర్వీసెస్ అంతటిని కూడా వీళ్ళు అందించడం జరుగుతుంది అనేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అది కూడా వీళ్ళు అఫోర్డబుల్ ప్రైసింగ్ అనేది ఇవ్వడం జరిగింది. బిల్డింగ్ లాంగ్ టీమ్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్ ఈజ్ అవర్ ప్రయారిటీ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే లాంగ్ రిలేషన్షిప్ గా మీరైతే మెయింటైన్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో అదొకటి మీరు గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ వచ్చేసరికి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక్కడ మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అది కూడా ఏ విధంగా అంటే మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్ రావాలన్నమాట. ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలంటే ప్రతి జాబ్లో నేను చెప్పేది ఇదే. సో మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే రాయడం, చదవడం, అలాగే మాట్లాడటం అనేది కూడా రావాలి. ఈ లాంగ్వేజ్ ఒక్కటి ఉంటే చాలా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ జాబ్కైనా ఇంటర్వ్యూకి ఈజీగా క్రాక్ చేయొచ్చు, అలాగే ఈజీగా జాబ్ అనేది పొందొచ్చు అనమాట. ఓకేనా. సో టైం మేనేజ్మెంట్, మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. స్కెడ్యూల్ ఎప్పుడు అంటే క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఎలా మేనేజ్ చేసుకోవాలి వర్క్ని, అలాగే ఈ యొక్క టీంతో ఎలా కొలాబరేట్ అవ్వాలి, ఏ టైంలో వాళ్ళతో అటాచబుల్గా ఉండాలి అనేది కూడా ఈ విధంగా టైం మేనేజ్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఆర్గనైజేషనల్ స్కిల్స్ వచ్చేసరికి మీకైతే మంచిగా అంటే ఇతర ఆర్గనైజేషన్లతో మనం పోటీ పడే విధంగా ఉండాలి. అలాగే అటెన్షన్ టు డీటెయిల్. సో మీరైతే ఈ కంపెనీలో ఏది చెప్పినా కూడా మీరు శ్రద్ధగా వినేటట్టుగా ఉండాలన్నమాట. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అనమాట. సో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఈ యొక్క కంపెనీలో, అంటే కస్టమర్స్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట మీరు. అలాగే మల్టీ టాస్కింగ్ అనమాట. సో ప్రతి పని కూడా 2 విధాలుగా చేయొచ్చు, అలాగే 3 విధాలుగా చేయొచ్చు. ఇదే మల్టీ టాస్కింగ్. ఓకేనా. కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అనమాట. కస్టమర్ యొక్క సర్వీస్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో కస్టమర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాటిని మీరు క్రాక్ చేసి యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా ఉండాలి. విర్చువల్ అసిస్టెంట్గా
మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ప్రొవైడ్ విజువల్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ టు ద టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళే అడ్మినిస్ట్రేషన్ టీమ్ అనేది ఇస్తారు. అలాగే మేనేజ్ ఈమెయిల్స్ అండ్ కరస్పాండెన్స్ ఎఫిషియెంట్లీ. సో ఈమెయిల్స్ మేనేజ్ చేసే విధంగా ఉండాలన్నమాట. మీరు స్కెడ్యూల్ అపాయింట్మెంట్స్ అండ్ మీటింగ్స్. సో ఏవైతే స్కెడ్యూల్స్ ఉంటాయో వాటిని మీరు అపాయింట్మెంట్స్ క్రియేట్ చేసే విధంగా ఉండాలి. అలాగే మీటింగ్స్ కూడా. హ్యాండిల్ కస్టమర్ ఎంక్వైరీస్ అండ్ ప్రొవైడ్ ఎస్టెన్స్ని. సో మీరు కస్టమర్ క్వారీస్ని మీరు హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. అలాగే వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి. మెయింటైన్ ఆర్గనైజ్డ్ విజువల్ ఫైల్స్ అండ్ డేటా. సో ఏవైతే ఆర్గనైజేషన్కి సంబంధించిన ఫైల్స్ అండ్ డేటా ఉంటుందో వాటిని మెయింటైన్ చేసే విధంగా ఉండాలి. అలాగే అసిస్టెంట్ ఇన్ రీసెర్చ్ అండ్ డేటా అనాలిసిస్ టాస్క్స్ అన్నమాట. సో రీసెర్చ్ చేసి వాటిని అనాలిసిస్ చేసి ఆ యొక్క డేటాని మీరు టాస్క్ రూపంలో చేసి చేయాలన్నమాట ఇన్స్టెంట్గా. ఓకేనా? సో మీకు ఆల్రెడీ స్కిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేనైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దీని యొక్క లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే, అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన
క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.